హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్. సాధారణంగా ఏ దేశానికైనా కూడా మూడు రంగాలు ఎప్పుడు సాధారణంగా మాట్లాడుతుంటాం. ఒకటి వ్యవసాయ రంగం, రెండు పారిశ్రామిక రంగం, మూడు సేవా రంగం. సేవా రంగంలో ఎలాగ భారతదేశం ఎరగదీసేస్తోంది. పారిశ్రామిక వృద్ధి అనేటటువంటిది పెరిగితేనే ఎక్కువగా అగ్రికల్చర్ సెక్టార్ మీద ఆధారపడిన మోర్ పాపులేషన్, సర్ప్లస్ పాపులేషన్ని ఇండస్ట్రీ వైపు తీసుకురావచ్చు. సాధారణంగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అయి ఉంటాయి, పెద్ద దేశాలు. సో ఇలా ఇప్పుడు ఈ పారిశ్రామిక అభివృద్ధి లేదా వృద్ధి అనేటటువంటి దాన్ని ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్తో కొలుస్తారు. ఈ ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ అక్టోబర్ 2024లో 3.5% క్షీణించిందంట, తగ్గింది. పెరగాల్సింది పోయి తగ్గుతోంది. సో అంటే ఇండస్ట్రియల్ గ్రోత్లో ఇంకా మనకి ఇబ్బందులు అనేటటువంటివి ఉన్నాయి. సో ఇది కనుక మనం చూస్తే అక్టోబర్ 2024లో 3.5% తగ్గింది. అదే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2023లో 11.9% ఉంది. అంటే దాదాపుగా 12% నుండి 3.5%కి తగ్గిపోయింది. అంటే దాదాపుగా ఎంత తగ్గింది మనకి? 8.5% తగ్గుదల నమోదు చేసింది, 8.4. అలాగే ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే పారిశ్రామిక ఉత్పత్తిని ఒక ఇండెక్స్తో కొలుస్తారు. దాని పేరు IIP, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏమో అక్టోబర్ 2024 అక్టోబర్ 2023తో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగి 5 పాయింట్స్ పెరిగిందనమాట. అయితే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో కొన్ని ఇండస్ట్రీస్ని తీసుకుంటారు. సో దాన్ని ఇండెక్స్గా తీసుకుంటాము. ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంటే ఓవరాల్గా ఎంత అవుట్పుట్ వచ్చిందనే చూస్తాం. సో ఆబ్వియస్గా ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. కానీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటటువంటిది దీంతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంటుంది. సో ఈ డిక్లైన్ ఎందుకు జరిగిందంటే ముఖ్యంగా మైనింగ్, ఎలక్ట్రిసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తయారీ రంగము, విద్యుత్ రంగము, మైనింగ్, ఈ మూడు రంగాల్లో కొంత స్వల్పంగా కాదు ఎక్కువగానే తగ్గుదల అనేటటువంటి నమోదైంది. అయితే సెక్టోరల్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ 2024 అక్టోబర్లో 4% పెరిగి ఇట్ గ్రూ బై 4.1% కంపేర్ టు 10.6%. అంటే ఏంటి? తగ్గిందని అనకూడదు ఇక్కడ. లాస్ట్ ఇయర్ 10% పెరిగింది, ఈ ఇయర్ 4% పెరిగింది. కాకపోతే కాంపౌండెడ్ రేట్ వేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందనుకోండి 2022లో, 2023కి ఎంత అయింది? 100 మీద 10.6 అంటే 110.6. ఇప్పుడు ఈ 110.6 మీద 4.1% పెరిగిందని అర్థం. అంటే పెరిగింది కానీ వేగంగా పెరగలేదు. అలాగే పాజిటివ్ గ్రోత్ 23 ఇండస్ట్రీస్లో, అంటే 23 పారిశ్రామిక గ్రూప్స్లో 18 ఇండస్ట్రీస్ పాజిటివ్ గ్రోత్ ఉన్నాయి, కానీ 5 ఇండస్ట్రీస్ మాత్రం తగ్గుదలను నమోదు చేశాయి. సో అలాగే బేసిక్ మెటల్స్ మీరు చూస్తే అంటే పైప్స్, గ్యాల్వనైజ్డ్ ప్రొడక్ట్స్, స్టీల్ బార్స్ ఇట్లాంటివి 3.5% గ్రోత్. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, హీటర్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్, ఆప్టికల్ ఫైబర్ కనెక్టర్స్ 33.1%. కోక్ అంటే మనం తాగేది కాదు, బొగ్గని, రిఫైన్డ్ పెట్రోలియము, ఇది 5.6% గ్రోత్ నమోదు చేశాయి అనమాట. సాధారణంగా ఇలాంటివి మీరు చెప్పారు బాగానే ఉంది, ఎగ్జామినేషన్లో ఎక్కడ పనికొస్తాయని మీరు అడిగితే కనుక ఎక్కువగా ఇవి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ రాసేటటువంటి వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతాయి. ఒకవేళ నార్మల్గా ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో అయితే మాత్రం వీటిని స్టేట్మెంట్స్ రూపంలో 1 2 3 3 1 ఒకటి లేదా 2 అడిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మనం చూడాలి. అలాగే మైనింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ బాగా తగ్గిపోయింది. మైనింగ్ 0.9% గ్రోత్ ఉంది, ఆల్మోస్ట్ జీరోకి దగ్గరగా ఉన్నట్టు. ఎలక్ట్రిసిటీ 2.0%. అంటే విద్యుత్ ఉత్పత్తిలో మనకు కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి వచ్చాయి. అలాగే యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ చూస్తే అంటే వాడకాన్ని బట్టి మనం కనుక వర్గీకరణ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, కన్స్ట్రక్షన్స్ ఇది 4% గ్రోత్ ఉంటే, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఎక్కువ కాలము మన్నిక ఉండేటటువంటి మనం రోజు వాడుకునే వస్తువులు అవి 5.9, నాన్ డ్యూరబుల్స్ 2.7, క్యాపిటల్ గుడ్స్, ఇంటర్మీడియరీ, ప్రైమరీ గుడ్స్ మీరు ఒకసారి చూసుకోండి. అఫ్కోర్స్ ఇండివిజువల్ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోలేము, చెప్పడానికి మాత్రం 1 లేదా 2 గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఎకనామిక్ ఇంప్లికేషన్స్, దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఆర్థికపరమైన పర్యవసానాలు ఏంటి అంటే వాట్ ఆర్ ద ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇంప్లికేషన్స్. ఇంప్లికేషన్స్ అనేది పాజిటివ్ వర్డ్. మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూటింగ్ ఓవర్ 75% టు IIP. అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఇప్పుడు ఇండస్ట్రీ అంటే చాలా ఉంటాయి, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ మెయిన్. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగమే 75% ఉందన్నమాట. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేటటువంటిది జీడిపి కానీ అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ చాలా ఇంపార్టెంట్.
అలాగే క్యాపిటల్ గూడ్స్ అంటే ఎక్కువ డబ్బులు పెట్టి తయారు చేసేటటువంటి వస్తువులు, మెషిన్లు కానీ పెద్ద పెద్ద డివైజెస్ కానీ ఇట్లాంటివి అనమాట. సో ఈ క్యాపిటల్ గూడ్స్ అనేటటువంటివి కూడా ఇందులో కాస్త గ్రోత్ ఉందంట. సో రానున్నటువంటి రోజుల్లో ఇందులో మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇన్కమ్ పెరిగేటటువంటి అవకాశం ఉంది అండి. అంటే ఇంజనీర్స్కి రాబోయే కాలం బాగానే ఉంటుందని ఇప్పుడు వచ్చినటువంటి డేటా చెప్తోంది. ఇది ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి 500 మిలియన్ల గ్రాంట్ అంటే ఏంటో తెలుసా? తిరిగి ఇవ్వక్కర్లేదు. దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ లోన్ అండ్ గ్రాంట్. లోన్ అంటే ఏంటి? తిరిగి ఇవ్వాలి. గ్రాంట్ అంటే తిరిగి ఇవ్వక్కర్లేదు, ఫ్రీ. సో ఇలా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోలార్ రూఫ్ టాప్స్, భారతదేశంలో సోలార్ రూఫ్ టాప్స్కి పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా ఉండే మౌలిక సదుపాయాల కల్పనకు $500 మిలియన్ గ్రాంట్లను ప్రకటించింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. లోపలికి వెళ్తే రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ అంటే పునరుత్పాదక శక్తిని పెంచడానికి, క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుతున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు, అలాగే భారతదేశం ఆల్రెడీ చెప్పింది కదా పారిస్ క్లైమేట్ సమ్మిట్, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి COP సమ్మిట్స్లో 45% ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని 2030 కల్లా తగ్గిస్తామని చెప్పాము. నెట్ జీరో 2070 కల్లా చేస్తామని చెప్పాం. అంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో ఉడతా భక్తి సాయంగా ఇండియాస్ కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చేటటువంటి డబ్బులు మనకు పనికొస్తాయి. అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దేనికి డబ్బులు ఇస్తుంది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఇన్స్టలేషన్. దీని గురించి నిన్నే మీకు ఒక కార్యక్రమం చెప్పాను. ఇంటిపైన రూఫ్ టాప్ సోలార్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ప్రధానమంత్రి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్ ప్రాజెక్ట్ ఒకటి చెప్పాను మీకు, సూర్య బిజిలీ యోజన సంథింగ్. సో ఈ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్ కోసం ADB ఫండింగ్ ఇస్తుంది. గోల్ ఏంటి? 2022 కల్లా 40 గిగావాట్ సోలార్ కెపాసిటీ పెట్టాలని ముందే అనుకున్నాం మనం. అయితే దీన్ని ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాం. ఈ 2022 అనేటటువంటి టార్గెట్ని ఇంకా పెంచుతున్నారు ఇప్పుడు. సో దానికి కానీ ఈ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్కి ఫినాన్సింగ్ కోసం ఈ డబ్బులు వాడతారు. అయితే లోన్ బ్రేక్ డౌన్ కనుక చూస్తే మొత్తం $500 మిలియన్ $330 మిలియన్ మాత్రం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తుంది. క్లీన్ టెక్నాలజీ ఫండ్ అని ఒక ఫండ్ ఉంది, అందులోంచి $170 మిలియన్ ADBకి వెళ్తాయి. ADB ద్వారా మనకి మిగతా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ దీనివల్ల మనకు వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే 11 మిలియన్ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఈ ప్రాజెక్ట్ $500 మిలియన్ పెట్టి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్ చేయగలిగితే 11 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను భారతదేశం తగ్గించవచ్చు, విచ్ హెల్ప్స్ ఇన్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఎఫర్ట్స్ అని మనం చెప్పచ్చు. క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏముంటుంది? బేసికల్గా మనకి ఏవైనా వరదలు వచ్చినా, సైక్లోన్స్ వచ్చినా, అంటే తుఫాన్లు లేదా ఈ కరువు కాటకాలు వచ్చినా అలాంటి సందర్భాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వకూడదు. 1, 2 ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లైమేట్ ఇబ్బందులు వచ్చినా కూడా, అంటే క్లైమేట్ కారణంగా ఇబ్బందులు వచ్చినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఆ క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ కంపెనీ లిమిటెడ్ అనే కంపెనీ వీటిని మేనేజ్ చేస్తుంది. ఏం మేనేజ్ చేస్తుంది? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ కానీ, ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఇప్పటివరకు బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం అనుకోండి, ఆ ప్లేస్లో రెన్యూబుల్ ఎనర్జీ వస్తుంది. అలాగే అర్బన్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్, ఇలాంటి అన్ని విషయాలలోని కూడా ఈ IFCL అనేటటువంటి కంపెనీ ఈ ADB ఇచ్చినటువంటి డబ్బులతో వీటిని మేనేజ్ చేస్తుంది అన్నమాట. ఇది పూర్తి స్థాయిలో మనం ప్రాజెక్ట్గా చెప్పచ్చు. అయితే ప్రైవేట్ సెక్టర్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాతావరణ మార్పులు తట్టుకునేటటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేట్ సెక్టర్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అలాగే ఇందాక చెప్పిన IIFCL కూడా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అండ్ సస్టైనబుల్ యూనిట్ అంటే ఈ యొక్క సుస్థిరమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రమోషన్స్ చేస్తుంది. అలాగే గ్రీన్ టెక్నాలజీస్ని వాడుకొని ఇండియాకి కొన్ని క్లైమేట్ గోల్స్ ఉన్నాయి. అది ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్ కావచ్చు, గ్లాస్గో సమ్మిట్ కావచ్చు, ఇలాంటి సమ్మిట్స్లో అనేక రకాలుగా భారతదేశం ప్లెడ్జెస్ చేసింది క్లైమేట్ చేంజ్ని తగ్గించడానికి. వీటికి ఈ యొక్క ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ని కూడా యూజ్ చేసుకుంటారు. లాంగ్ టర్మ్లో మనం చూస్తే డెఫినెట్గా ఇండియాస్ ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది మనకి, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ పవర్ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ పెంచుతామని చెప్పాం. 45% దాదాపుగా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాం 2030 అని చెప్పాం. వీటన్నిటిలోని కూడా ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్లో ఈ ADB ఇచ్చేటటువంటి డబ్బులు మనకు ఉపయోగపడతాయి. అలాగే 1 ట్రిలియన్ క్లైమేట్ ఫినాన్సింగ్ గ్యాప్ అని చెప్తూ ఉంటాం మనం. ఏంటంటే మొత్తంగా క్లైమేట్ ఫినాన్సింగ్ సంబంధించి $1,00,00,000
డబ్బులు రావాల్సి ఉందని చెప్తాం, ఎప్పుడు భారతదేశం చెప్తూ ఉంటుంది. మనలాంటి దేశాలకే డబ్బులు ఇవ్వాలి. అభివృద్ధి చెందిన దేశాల దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచి మంచి టెక్నాలజీలు తెచ్చుకోగలరు. భారతదేశం లాంటి దేశాల దగ్గర డబ్బులు లేవు కదా. సో కాబట్టి ఈ డబ్బుల్లో భాగంగానే ఆ 500 మిలియన్ కనుక వస్తే ఇందులో కొంత తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటటువంటిది భారతదేశంలో ముఖ్యంగా ఏషియా పసిఫిక్ రీజియన్లో సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఇది ఒక మంచి స్టెప్ అని మనం హైలైట్ చేయొచ్చు. అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటటువంటిది ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి దేశాలకు అలాగే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి లోన్స్ ఇవ్వడానికి గాను ఈ బ్యాంక్ని స్టార్ట్ చేశారు. ఇది హెడ్ క్వార్టర్స్ మనీలా ఫిలిప్పీన్స్లో ఉంది. ఇది మనం జీకేగా భావించి క్వశ్చన్స్కి ఎక్కడైనా అడిగితే కనుక ఆన్సర్ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని 1966లో పెట్టారు. దీని ఓనర్షిప్ 67 మెంబర్స్ ఉన్నారు. ఇందులో భారతదేశం కూడా ఒక మెంబరు. ఇందులో మొత్తంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఆసియా నుంచే దేశాలు ఉంటాయని అనుకోకూడదు, ఏషియా పసిఫిక్ నుంచి ఉంటాయి. పసిఫిక్లో కూడా దేశాలు అందులో ఉంటాయి. సో 67 దేశాల్లో 48 దేశాలు ఆసియా నుంచి ఉన్నాయి, అందులో భారతదేశం ఒకటి. యాన్యువల్ ఫినాన్సింగ్ ఫర్ క్లైమేట్ చేంజ్ దాదాపుగా ఏడీబీ అంటే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2020 అప్పటికే చెప్పింది ఏంటి, సంవత్సరానికి $6 బిలియన్ లోన్లు ఇస్తామని. సో చేస్తున్నారు. ఇప్పుడు 2024 అందులో భాగంగానే మనకి ఈ $500 మిలియన్ అనేటటువంటి గ్రాంట్గా ఇస్తున్నారు. ఎగ్జామినేషన్లో పక్కా ఏడీబీ గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ మధ్య కాలంలో భారతదేశానికి గ్రీన్ ఎనర్జీ ఫండ్ లేదా రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్ కోసం $500 మిలియన్ ఇచ్చారు అని కూడా క్వశ్చన్ అడుగుతాడు. గతంలో చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్లు అడిగాడు. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యాజ్ ఫార్ యాజ్ ద ఎగ్జామినేషన్ ఇస్ కన్సర్న్. ఇక 3, ఇండియా రీటైల్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం తగ్గింది 5.48% నవంబర్ నెలలో. మీరు కనుక చూస్తే రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు కదా, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అంటే హోల్సేల్ ప్రొడక్ట్స్కి లెక్క కడతాం, సాధారణంగా WPI అని అంటాం. రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే CPIతో కొలుస్తారు. ఇది నవంబర్ నెలలో అక్టోబర్తో పోలిస్తే 5.48% తగ్గింది. అయితే RBI టార్గెట్ ఏంటి, 2 నుంచి 6% మధ్యలో ఉండాలి ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్. సో కాబట్టి RBI అనుకున్నటువంటి టార్గెట్కి ఇది వచ్చింది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఫిబ్రవరిలో మళ్ళీ మనకి మానిటరీ పాలసీ ఉంది, అందులో రెపో రేట్ తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఎందుకు తగ్గింది, 6.2 నుంచి 5.48కి ఎందుకు వచ్చింది అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎస్పెషల్గా తగ్గడం వల్ల. అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ మనం తినేటటువంటి ఆహార వస్తువుల తాలూకా ఇన్ఫ్లేషన్ అనేది 9%కి తగ్గింది. బట్ స్టిల్ 9% కూడా చాలా ఎక్కువ అండి. ఉల్లిపాయ ధరలు మామూలుగా లేవు, బయట చాలా విపరీతమైనటువంటి ధరలు ఉన్నాయి. సో ఇవి తగ్గాలి. గతంలో 10.8 ఉంది, అంటే మనకి గుడ్డి కన్నా మెల్లనయమని ఒక సామెతం తెలుగులో. 10.8 కన్నా 9.0 తక్కువ కదా. సో కాబట్టి తగ్గింది. అలాగే వెజిటేబుల్ ఇన్ఫ్లేషన్ కూడా, వెజిటేబుల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 42% నుంచి 29%కి తగ్గాయి. అలాగే డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఈ పొటాటోస్, క్యారెట్స్, గార్లిక్ ఇలాంటి వాటిలో ఉందట. ఇవి ఇంకా కొంచెం తగ్గితే ఇంకా ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉల్లిపాయలు, టమాటాలు బాగా విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి. సో ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈ మధ్యకాలంలో అక్టోబర్లో 3.5% పెరిగింది. సో ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇతర అంశాలలో ఇలా గ్రోత్ ఉండడం వల్ల కూడా మనకు కొంత ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిందని చెప్తున్నారు. ముఖ్యంగా మైనింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ మాత్రం ఇందాక చెప్పుకున్నట్టు వీకర్ పర్ఫార్మెన్సెస్ చేశాయి. సో కాబట్టి రానున్నటువంటి రోజుల్లో అంటే ఇందాక చెప్పినట్టుగా ఫిబ్రవరి 2025లో మానిటరీ పాలసీ రివ్యూ ఉంది. అప్పటికి ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే మనకి రెపో రేట్ తగ్గేటటువంటి అవకాశం ఉంది. సో దీని కారణంగా డిసెంబర్ 2024లో 5% కన్నా తగ్గుతుందని చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో మనకి డెఫినెట్గా ధరలు అనేటటువంటివి తగ్గే అవకాశం ఉంది. కోర్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కనుక తగ్గితే డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ పూర్ పీపుల్ అలాట్. సో ఇది మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్యూచర్ అవుట్లుక్ రిపోర్ట్ చెప్పేటటువంటిది ఏంటంటే ఇన్ఫ్లేషన్ రానున్నటువంటి రోజుల్లో మోడరేట్గా ఉంటుంది. 2025లో 4% మాత్రమే ఇన్ఫ్లేషన్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయని ఈ రిపోర్ట్ చెప్తుంది. దీనికి కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. గ్లోబల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి కరెక్ట్గా ఉండాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ యుద్ధాలు జరిగినా, పెట్రోల్ ప్రైసెస్ పెరిగినా, గోల్డ్ ప్రైసెస్ పెరిగినా, ఫెడరల్ రిజర్వ్ కనుక అక్కడ ఏదైనా మ్యానిపులేషన్స్ చేసినా, ట్రంప్ వచ్చాడు కదా, కుదురుండడు ఆయన. సో ఇట్లాంటివి ఏమైనా చేస్తే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫుడ్ ప్రైసెస్ ఫ్లక్చుయేషన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే వెజిటేబుల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోతే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ వాలటైల్ అండ్ వల్నరబుల్. సో ఇందులో భాగంగా మనకు ఫుడ్ ప్రైసెస్ ఫ్లక్చుయేషన్స్ కనుక లేకపోతే ఈ రిస్కులు కనుక తగ్గితే ఇదే మెయింటైన్ అవుతుంది. సో RBI డెసిషన్స్ కూడా డెఫినెట్గా మనకి ఈ స్లైడ్ డిక్లైన్ ఆఫ్ 5% కన్నా లోపు ఇన్ఫ్లేషన్ వస్తే దీని మీద డిపెండ్ అయ్యే రాబోయేటటువంటి ఈ మానిటరీ పాలసీ విధానాలు కూడా ఉండబోతున్నాయి. సో దట్స్ ఇట్. నెక్స్ట్ టాపిక్, రతాపాని అనేటటువంటి ఒక
వైల్డ్ లైఫ్ శాంచురీని మధ్యప్రదేశ్లో ఉంది. 57th టైగర్ రిజర్వ్గా ప్రకటించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా మనం చూస్తే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రతాపాని అనేటటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీని ఇండియాస్ 57th టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఏ చట్టం కింద చేశారని అడుగుతాడు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 38V ప్రకారం ఈ వైల్డ్ లైఫ్ శాంచురీని టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. సో టోటల్గా మనకి 58 టైగర్ రిజర్వ్లు ఉంటున్నాయి, ఇంకొకటి కూడా యాడ్ అవుతుంది. సో ఇందులో భాగంగానే 82,000 స్క్వేర్ కిలోమీటర్లు దాదాపుగా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయట. ఇది మొత్తం భారతదేశంలో ఉన్న 100% జాగ్రఫికల్ ఏరియాలో, భౌగోళిక ప్రాంతంలో 2.3% ఉంది. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద క్వశ్చన్. మీరు చూడండి, ఇలా స్టేట్మెంట్ అడుగుతాడు. The tiger reserves in the country is approximately 2.3% out of the total geographical area of India. మనం ఎంత కష్టపడ్డా కూడా మనం ఆ పర్టికులర్ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేయలేం. ఇట్లాంటప్పుడు అవి గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ప్రాజెక్ట్ టైగర్ మీ అందరికీ తెలుసు. మనం పులుల్ని చంపేస్తున్నాం అని చెప్పి 1973లో ఈ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు. ముందు జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్లో ఈ టైగర్ రిజర్వ్ని కాపాడడం, దాని హ్యాబిటేట్స్ని కాపాడడం ఇదిగా పెట్టుకున్నాం. తర్వాత టైగర్ రిజర్వ్స్ని బాగానే కాపాడాం మనం. దాదాపుగా ఇనీషియల్గా 9 టైగర్ రిజర్వ్స్ ఉండేవి. ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్, మధ్యప్రదేశ్లో కన్హా, రాతంబోర్ రాజస్థాన్, సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్. సో ఇలా టైగర్ని కాపాడి టైగర్ పాపులేషన్ పెంచాం. ఎందుకంటే ప్రిడేటర్ పాపులేషన్ కనుక లేకపోతే విజిటేషన్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, పులి ఖచ్చితంగా గొర్రెల్ని చంపాలి, లేకపోతే ఏమవుతుంది, ఈ గొర్రెలు మొత్తం పచ్చదనాన్ని తినేస్తాయి. కొన్ని రోజులు పచ్చదనం ఉండదు, అవి కూడా చచ్చిపోతాయి. సో ప్రెడేటర్స్ ఉంటేనే ఆ ఫుడ్ చైన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. చాలామంది ఇంటర్నెట్లో పెడుతుంటారు, పులి ఎప్పుడైనా చంపితే కెమెరామ్యాన్ కాపాడచ్చు కదా జింకని. కెమెరామ్యాన్ జింకని కాపాడాలి కరెక్టే, మరి పులి తిండి ఎవడు పెడతాడు? మెక్డొనాల్డ్ వాడు వచ్చి పెడతాడా? సో దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ చైన్. మనం పొద్దున్నే కోడిని చంపేసి చికెన్ తినేయచ్చు, పులి మాత్రం మేకని చంపి తినకూడదు. సో గ్రేట్ లాజిక్స్ అన్నమాట ఇవన్నీ. సో ఫుడ్ చైన్ అర్థం చేసుకోవాలి. కాబట్టి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2022 రిపోర్ట్ ప్రకారం దేశంలో దాదాపుగా 3,000 టైగర్స్ ఉన్నాయి. ఇది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వైల్డ్ టైగర్ పాపులేషన్లో 70%. సో ఇండియా ఈజ్ ద పర్హాప్స్ ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఈజ్ ప్రొటెక్టింగ్ ద టైగర్స్ యాజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. సో కాబట్టి ఇది మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాతాపాని శాంక్చురీ అనేటటువంటి మధ్యప్రదేశ్లో ఉంది. ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా, ఎక్కువ టైగర్ని కన్జర్వ్ చేసింది కూడా మధ్యప్రదేశ్ నాకు తెలిసి. సో అలాగే ఇది ఎట్లా చేశారు అంటే సెక్షన్ 38V ఆ నోటిఫికేషన్ ఇచ్చింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం, అందులో భాగంగానే చేశారు. అయితే ఇక్కడ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రోల్ ఏమొస్తుందంటే భారతదేశంలో ఉన్న టైగర్ పాపులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేసేటటువంటి పని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీయే. సో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్స్ ద్వారా ఎవ్రీ 4 yearsకి వీళ్ళు టైగర్ నెంబర్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. భారతదేశంలో అత్యంత పెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడ అంటే మన శ్రీశైలం టైగర్ రిజర్వ్ వస్తుంది. అలాగే 2007 నుంచి 2020 మధ్య టైగర్ రిజర్వ్స్ని లాస్ అవ్వకుండా ప్రివెంట్ చేసాం. దానివల్ల 5,800 హెక్టేర్ల అడవిని మనం కాపాడాము. దీనివల్ల 1 మిలియన్ అంటే 10 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని కూడా మనం తగ్గించాం. సో కాబట్టి ప్రాజెక్ట్ టైగర్ కేవలం టైగర్ పాపులేషన్ మాత్రమే కాదు, పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ వీ కెన్ థింక్ ఆఫ్. సో కాబట్టి ఇది కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్ టాపిక్ ఇది ఇండియా భారత్ అంతరిక్ష స్టేషన్ అంటే ఇండియా ఓన్ స్పేస్ స్టేషన్ని 2035 సంవత్సరానికల్లా లాంచ్ చేయాలని అనుకుంటుంది. ఇది కనుక మీరు చూస్తే బేసికల్గా ఇప్పుడు మనకి స్పేస్ స్టేషన్ అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు కలిసి ఒక స్పేస్ స్టేషనే ఉంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అలా భారతదేశం 2035 కల్లా ఓన్ స్పేస్ స్టేషన్ చేయాలని అనుకుంటున్నారు. అలాగే చందమామ మీదకి ఆస్ట్రోనాట్స్ని పంపించడం కూడా 2040 కల్లా చేయాలని అనుకుంటున్నారు. కానీ అమెరికా 1969లో పంపించింది. అంటే అమెరికా కన్నా ఎంత వెనకాల ఉన్నామో చూడండి మనం. అదొక 30 ఏళ్ళు, ఇది ఒక 40-70 సంవత్సరాలు వెనకాల ఉన్నాం అనమాట. సో గగన్యాన్ మిషన్ అనేటటువంటి పేరిట ఆబ్వియస్గా స్పేస్లోకి 2024లోనే అనుకున్నారు ప్రాజెక్ట్, మరి ఏమవుతుందో తెలియదు. 2026లో కూడా జరగచ్చు. గగన్యాన్ మిషన్లో భాగంగా స్పేస్లోకి, అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించాలని అనుకున్నారు. సో దాదాపుగా అంతరిక్షంలోకే కాదు, డీప్ ఇంటు ద ఓషన్ అంటే 6,000 మీటర్లు అంటే 6 కిలోమీటర్లు సముద్రం లోపలికి కూడా మనుషుల్ని పంపాలని డీప్ సీ మిషన్ అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేసింది. అంటే పలము, ఎత్తు రెండు చూడాలన్నమాట భారతదేశం. సో ఈ మధ్యకాలంలో ఇస్రో సాధిస్తున్నటువంటి విజయాలు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా 432 ఫారెన్ శాటిలైట్స్, ఇందులో దాదాపుగా 90% ఫారెన్ శాటిలైట్స్ గత 10 సంవత్సరాల్లో పంపినవి.
మ్యాక్సిమం శ్రీహరికోట నుంచి మనం పంపుతూ ఉంటాము. అలాగే బయోటెక్నాలజీ E3 పాలసీ అని ఒకటి ఉంది. ఇదేంటంటే 3 అంశాలతో బయోటెక్నాలజీని మనం కంబైన్ చేస్తున్నాం. ఒకటి ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్, 2 ఎంప్లాయ్మెంట్ అంటే ఈ యొక్క ఉద్యోగ కల్పన, 3 ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అంటే పర్యావరణ సుస్థిరత. దీనికి బయోటెక్నాలజీ E3 పాలసీని స్టార్ట్ చేసాం అనమాట. మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు బయోటెక్నాలజీ E3, ఈ E3 అంటే ఏంటి అడుగుతాడు. అలాగే ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ డీప్ సీ మిషన్ని సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా 2022-23 ఇండిపెండెన్స్ డే స్పీచెస్లో ఈ ఆస్పెక్ట్స్ని పదే చెప్పారు ఆయన. సో కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ షుడ్ రిమెంబర్. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి BMW కంపెనీ, ప్రముఖ కార్ల కంపెనీ, బైక్స్ కూడా తయారు చేస్తుంది. అలాగే యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ ఫండ్, చైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్, వీళ్ళు రూరల్ ఇండియాలో స్టెమ్ అనేటటువంటి ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా రూరల్ స్టూడెంట్స్ని ఎంపవర్ చేద్దామని అనుకుంటున్నారు. ఇదేంటంటే కాన్సెప్ట్ BMW గ్రూప్ అండ్ యూనిసెఫ్ వీళ్ళిద్దరూ కలిసి 1,00,000 మంది పిల్లల్ని గ్రామీణ ప్రాంతాలలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఈ 4 అంశాలకి సంబంధించి ఎడ్యుకేషన్ని కల్పించి దేశంలో చాలా ఎక్కువ మార్పు తీసుకురావాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు, చిరు ప్రయత్నం. ఎందుకంటే 1,00,000 స్టూడెంట్స్ అంటే ఆబ్వియస్గా ఇట్స్ ఎ స్మాల్ నెంబర్, బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే దేశంలో 26 కోట్ల మంది పిల్లలు ఉన్నారు, బట్ కనీసం 1,00,000 మంది కన్నా చేస్తున్నారు కదా, మనం అది చేయట్లేదు కదా. సో దిస్ ఇస్ వన్ థింగ్. ఇది అస్సాం, జార్ఖండ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో వెనకబడినటువంటి వర్గాల పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే అస్సలు ఎడ్యుకేషన్ దొరకనటువంటి పిల్లలు, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ గ్లోబల్ పార్ట్నర్షిప్లో భాగంగా 10 మిలియన్ చిల్డ్రన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలని అనుకున్నారు. అందులో 10 లక్షల మందిని, 1 కోటి మందిని ప్రపంచవ్యాప్తంగా చేయాలని అనుకున్నారు. అందులో 10% భారతదేశంలో చేస్తున్నారు. ఎగ్జామినేషన్లో ఇది అడగచ్చు. సాధారణంగా మన లాజిక్ ఎలా వెళ్తుందంటే అసలు BMW కంపెనీ ఎందుకు వస్తుంది, BMW కార్ల కంపెనీ కదా, ఎడ్యుకేషన్కి దానికి సంబంధం ఏంది. కీ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే లిటరసీ అనేటటువంటి దాన్ని అంటే అక్షరాస్యతను పెంచాలి, ఫౌండేషన్ లిటరసీని. ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్కి న్యూమరసీ, ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఇవి అడ్వాన్స్డ్ స్టెమ్ లెర్నింగ్ ద్వారా పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే నూతన ఆవిష్కరణ పద్ధతుల ద్వారా మనం మంచి క్రియేటివిటీ, పర్టికులర్లీ గర్ల్స్కి, అలాగే మంచి టాపిక్స్ మీద, ఇప్పుడు సైన్స్ లాంటి టాపిక్స్ మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి విపరీతమైన క్యూరియాసిటీ పెరుగుతుంది. సో వీటి మీద వర్కౌట్ చేసి లో కాస్ట్ మేకర్ స్పేసెస్ అనేటటువంటి అంటే తక్కువ కాస్ట్లో మంచి స్పేసెస్ని క్రియేట్ చేసి ఈ క్యూరియాసిటీ ఇవి పెంచేటట్టుగా ప్రయత్నించాలి. ముఖ్యంగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి ఇది టార్గెట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయస్, ట్రైబల్ ఆశ్రమ శాలాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకుంటారని చెప్తున్నారు. ముఖ్యంగా స్టెమ్ ఎడ్యుకేషన్ చెప్తారు. ఇక్కడ జెండర్ స్టీరియోటైప్స్ అంటే మేల్కి, ఫీమేల్కి మన దేశంలో ఉన్నటువంటి జెండర్ స్టీరియోటైప్స్ కానీ వీటిని తీసేయడం, గర్ల్ లీడర్షిప్ని పెంపొందించడం, ఇలాంటి వాటిలో చాలా పర్టికులర్ ఫోకస్, డీప్ ఫోకస్ అనేటటువంటి పెట్టాలని అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మేకర్ స్పేసెస్ని ఎస్టాబ్లిష్ చేస్తారట. సో డిజైన్ థింకింగ్, కంప్యూటేషనల్ అనాలిసిస్ ఇవన్నీ పెట్టి జెండర్ ఈక్వాలిటీ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి, ఆడమగ అనేటటువంటి తేడా లేకుండా. అలాగే BMW కమిట్మెంట్స్ ఏం చెప్తుందంటే వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో విక్రమ్ పరావ్, ఇండియా గ్రూప్ ఈయన, ఎడ్యుకేషన్ టూల్ పవర్ ఎంపవర్మెంట్ అంటే సాధికారతకు విద్యే మార్గము అనేటటువంటి ఒక అంశంతో వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ డెడికేషన్తో కనుక వీళ్ళు చేస్తే ఖచ్చితంగా సమాజంలో కొంత మార్పు అయినా వస్తుంది, ఎస్పెషల్లీ సోషల్ చేంజ్, సామాజిక మార్పు. అట్ ద సేమ్ టైం జెండర్ ఈక్వాలిటీ, ఈ స్త్రీ సమానత్వం అనేటటువంటి అంశానికి కొంత మీడియా ఇదంతా ప్రచారం జరుగుతుంది కాబట్టి BMW లాంటి సంస్థ వస్తే సో డెఫినెట్గా దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ ద సోషల్ చేంజ్ ఇన్ దిస్ కంట్రీ. సో సోషల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో ఇవి ద టాపిక్స్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్ ఇన్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ PIB. సో థ్యాంక్ యూ. మరో కొత్త టాపిక్తో రేపు కలుద్దాం.